మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు జనవరి 16వ తేదీ శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. జనవరి 11న ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గాలిపటాలు ఎగరవేయటంతో మొదలైన కార్యక్రమాల్లో తదుపరి ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, గోదా కళ్యాణం, స్వామివారి గ్రామోత్సవం, ఆ తర్వాతి రోజు హరిదాసులు, జంగం దేవర్లు, బుడబుక్కల వేషాలు, పిట్టల దొరలు, గంగిరెద్దుల విన్యాసాలు, చివరి రోజు కనుమ సందర్భంగా ఉదయం సామూహిక గోపూజ, సాయంత్రం శ్రీ స్వామివార్ల అమ్మవార్ల గిరి ప్రదర్శన పార్వేట ఉత్సవంతో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షణలో దేవస్థానం సర్వ సిబ్బంది సేవలందించారు. దేవస్థానం స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు, ప్రధాన అర్చకులు దీవి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారికి సంక్రాంతి పర్వదినం సందర్భంగా స్వామివారికి 5 రోజు నుంచి కూడా స్వామి యొక్క గ్రామోత్సవాలు జరుగుతున్నాయి. వాటిలో చివరి రోజు ఈ రోజున స్వామివారు పారువేట ఉత్సవం. ఈ పారువేట అనేది మన గ్రామంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పక్క గ్రామాలకు కూడా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించడానికి మన పూర్వీకులు ఇటువంటి సాంప్రదాయాన్ని ఇచ్చి మనకి అందరికీ కూడా స్వామివారిని దర్శన భాగ్యం ఇచ్చే విధంగా చేశారు. ఈ రోజున స్వామివారు గిరి దర్శనంగా స్వామి యొక్క దేవాలయం నుంచి బయలుదేరి మాడవీధుల మీదుగా బయలుదేరి స్వామి మన కొత్తపేట మీదుగా రహదారి బంగ్లా వద్ద మొదటి మండపం దగ్గర స్వామి అక్కడ కాసేపు వేయించేసి ఆ దరిదా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామి దర్శన భాగ్యాన్ని కల్పించి తదనంతరం బయలుదేరి స్వామి యొక్క పర్వతానికి మధ్య భాగంలో అక్కడ ఎయిమ్స్లో అక్కడ ఒక 2వ మండపం ఉంది. అక్కడ కాసేపు వేయించేసి స్వామివారు అక్కడ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అదేవిధంగా ఏపీఎస్ క్వార్టర్స్ మీదుగా బయలుదేరి బైపాస్ రోడ్డు, ఆత్మూరు రోడ్డు మీదుగా అక్కడ స్వామి యొక్క 3వ మండపం ఉంది. ఆ 3వ మండపం దగ్గర స్వామివారికి అక్కడ వేయించేసి ఆ ఏరియా అక్కడ ఉన్నటువంటి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ మళ్ళీ బయలుదేరి మన వడ్లపూడి సెంటర్ మీదుగా 4వ మిద్ది వద్దకు వచ్చి అక్కడ భక్తులను దర్శనం ఇచ్చి 5వ మిద్దిగా మన మిద్ది సెంటర్ వద్ద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వినాయకుడి దేవస్థానం వద్దకు వచ్చి స్వామి అక్కడ దర్శనం బాగా తిరిగి మళ్ళీ స్వామి పెద్దకోనేరు మీదుగా స్వామి యొక్క దేవాలయంలోకి ప్రవేశిస్తారు. రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడే స్వామి ఆ రోజున దసరాలో స్వామివారు ఒక్కళ్ళే పానం పట్టుకొని వేటకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెంచలక్ష్మి అమ్మవారిని చూసి వరించి ఈ రోజున స్వామి అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గర తీసుకొని వస్తాం జరుగుతుంది. ఇది మన మంగళగిరిలో ఉన్నటువంటి మన స్వామివారి యొక్క ప్రత్యేకత. స్వామివారు తీసుకొచ్చిన తర్వాత మాఘ పౌర్ణమి రోజున స్వామి అమ్మలిద్దరూ కూడా కలిసి విహారయాత్రగా ఈ కృష్ణమ్మ తల్లి దగ్గర ఆ జలక్రీడోత్సవంలో స్వామివారు ఓటుపై వెళ్తూ ఉంటారు. మళ్ళీ మా పాల్గొన్న పౌర్ణమి రోజున స్వామివారి చతుర్దశి రోజున అమ్మలిద్దరిని కూడా వివాహం చేసుకొని మన అందరికీ కూడా రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేత శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామిగా మనకి స్వామి అభయమిస్తూ
దివ్య రథోత్సవంలో దర్శన భాగ్యాన్ని ఇస్తుంటారు స్వామి. అటువంటి ఈ కనుమ పండుగ రోజున స్వామివారు ఈ యొక్క అమ్మల తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యాన్ని తీసుకొని మనము మన పశు పంటలు అందరూ కూడా సుఖశాంతులతో విరజల్లి పాడి పంటలతో ఈ యొక్క కనుమ పండుగ రోజున పశువులను కానీ అదేవిధంగా మనం పెంచుకున్న జంతువులన్నింటినీ కూడా పూజించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మకర సంక్రమణ రోజున అనేకమైన వ్యాధులు వస్తూ ఉంటాయి జంతువులకి. వాటన్నిటి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి మనం అందరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ వాటికి అర్చన చేసి భగవంతుని యొక్క దీవెనలు వాటికి కూడా అందే విధంగా చేయటం మన ప్రాచీన ఆచారం. ఏం చెప్పి ఈ రోజున కనుమ పండుగ మనందరం కూడా తీసుకొని స్వామి యొక్క దివ్య మంగళాశాసన పొందవలసిందిగా కోరుతున్నాం.
శ్రీమంతారం మహర్షీణాం సుభావం బభూవృష్టావైదేవి